రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. తెలంగాణలో 17 ఎంపీ సీట్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు జరిగిన బైపోల్ ఓట్లను రేపే లెక్కించనున్నారు. 17 లోక్సభ స్థానాల కౌంటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపీ ఎన్నికల కౌంటింగ్కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో తెల్లవారుజామున 4 గంటలకే స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేయనున్నారు. అక్కడి నుంచి ఈవీఎం మెషిన్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. కౌంటింగ్ ప్రారంభించే ముందు ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను తనిఖీ చేసి ఓపెన్ చేస్తారు. ప్రతి రౌండ్లో ఈవీఎం కౌంటింగ్ తర్వాత ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకుడు ఏదైనా 2 ఈవీఎంలను ఎంచుకుని ఖచ్చితత్వాన్ని ధృవీకరించేందుకు మరోసారి లెక్కిస్తారు. అనంతరం రిటర్నింగ్ అధికారి ఆ రౌండ్ ఫలితాలను ప్రకటించి డాక్యుమెంట్ చేస్తారు. వరంగల్ మహబూబాబాద్ సీట్లపై ఫుల్ డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, పార్టీల లెక్కలు ఎలా ఉన్నాయి? సూర్య, పార్టీలు అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో గెలుపు మీద ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, తర్వాత వాళ్ళు మొదటి నుంచి పోలింగ్ తర్వాత జరిగినటువంటి పోలింగ్ సరళి కావచ్చు, వీటన్నిటిని కూడా లెక్కలు తీసుకొని ఈసారి తామే లోక్సభ ఇక్కడి నుంచి లోక్సభకి ఎన్నికై పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పార్లమెంటు పరిధిలకు సంబంధించి చూస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్య, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సుధీర్ కుమార్, అదేవిధంగా బీజేపీ నుంచి ఆరూరి రమేష్ ముగ్గురు కూడా పోటీ చేస్తున్నారు. అర్బన్లో పడిన ఓటింగ్ కావచ్చు, రూరల్లో పడినటువంటి ఓటింగ్, వీటన్నింటినీ లెక్కలు వేసుకుంటూ ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి చూస్తే కాంగ్రెస్ పార్టీకి చాలా ఎగ్జిట్ పోల్స్ ఎడ్జ్ ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అవకాశం ఉందనేది కనుక స్పష్టం చేస్తూ వచ్చాయి. సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో గెలుపు పైన పూర్తి స్థాయి ధీమా వ్యక్తం చేస్తుంది. సేమ్ టైంలో ఇటు బీజేపీకి సంబంధించి కూడా మోడీ చరిష్మా కావచ్చు, లేకపోతే సైలెంట్ ఓటు, ఇదంతా కూడా తమకు కలిసి వస్తుంది అనేది ఆరూరి రమేష్ చెప్తున్నారు. సేమ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమేర పోటీ ఇస్తున్నామనే లెక్కలు వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, ఆయా పార్టీలకు సంబంధించి ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి లెక్కలు వాళ్ళు ఉన్నారు. అందరిలోనూ ఒక టెన్షన్ ఉంది. రేపు 8 గంటలకు ప్రారంభం కానున్నటువంటి కౌంటింగ్ తర్వాత ఫలితాలు వెలువడనున్నాయి. ఆ ఫలితాల కోసమే ఇటు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైనది వరంగల్ లోక్సభగా చూస్తాం. కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. ఇప్పటికే 2 సార్లు సిబ్బందికి కౌంటింగ్ సంబంధించినటువంటి వాళ్ళకు శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మాక్ కౌంటింగ్ కూడా నిర్వహించారు. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత కౌంటింగ్ స్పీడ్గా చేయడానికి సంబంధించి ఎక్కడా పొరపాట్లు కానీ లేదా పారదర్శకత దెబ్బతినకుండా సిబ్బంది ఏ విధంగా నిర్వహించాలనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇవాళ మాక్ పోలింగ్ సందర్భంగా కూడా వాళ్ళకు కొన్ని సూచనలు చేశారు. ఆర్ఓగా ఉన్నటువంటి వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర ఎన్నికలకు సంబంధించినటువంటి అబ్జర్వర్స్ కూడా వచ్చారు. వాళ్ళకి అన్ని కూడా సూచనలు చేయడం జరిగింది. రేపు 6 గంటలకు ర్యాండమ్గా సిబ్బందికి ఎవరు ఏ టేబుల్ మీద కౌంటింగ్ సంబంధించినటువంటి వర్క్ చేయాలనేది డిసైడ్ చేస్తారు. అదేవిధంగా 42 మంది అభ్యర్థుల భవితవ్యం కూడా రేపు తేలనున్నది. దానికి సంబంధించి ఈవీఎంలో ఇప్పటికే భద్రపరిచినటువంటి ఈవీఎంలన్నీ కూడా రేపు 8 గంటలకు టేబుల్స్ పైకి రానున్నాయి. 6 గంటల నుంచే ఈ ప్రొసీజర్ అంతా కూడా మొదలవుతుంది. పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి వాళ్ళ ఏజెంట్లు ఉంటారు, కౌంటింగ్ ఏజెంట్లు, వాళ్ళందరి సమక్షంలోనే భద్రపరిచినటువంటి ఈవీఎంలన్నింటిని కూడా బయటికి తీయడం, ఆ తర్వాత కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. ఒక్కొక్క రౌండ్కు సంబంధించినటువంటి ఫలితాన్ని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 14 టేబుల్స్ చొప్పున కౌంటింగ్ చేస్తారు. అవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఒక రౌండ్ అన్ని 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తి కావడం, తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఒక్కొక్క రౌండ్ ఫలితాలని వెల్లడించే అవకాశం ఉంటుంది. అయితే దానికి సంబంధించి దానికంటే ముందు 8 గంటలకు ప్యారలల్గా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఓవైపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుండగానే మరోవైపు ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఇప్పటికే భారీ భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. మొత్తం వరంగల్ తూర్పుకు సంబంధించి 17 రౌండ్లలో ఫలితం తేలనుంది. అదేవిధంగా మిగతా 6 నియోజకవర్గాలకు సంబంధించి 18 రౌండ్లలో ఈ ఫలితం ఉంటుంది. మొత్తంగా మధ్యాహ్నం వరకు అయితే ఒక అంచనాకు ఫలితానికి సంబంధించి వచ్చే అవకాశం ఉంటుంది. అది 3-4 రౌండ్లలోనే ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తం ఫలితం రావడానికి అయితే 2 నుంచి 3 గంటల సమయం, 2 గంటల వరకు ఫలితం తుది ఫలితం వచ్చే అవకాశం ఉందనేది అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి మాక్ పోలింగ్
సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, కౌంటింగ్ సంబంధించి మాక్ కౌంటింగ్ సంబంధించిన సందర్భంగా తీసుకున్నటువంటి సూచనలు కావచ్చు, మాక్ కౌంటింగ్ ఏ విధంగా చేశాం, రేపు కౌంటింగ్ సందర్భంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటన్నిటి మీద కూడా సిబ్బందికి అవగాహన కనిపించారు. సాధ్యమైనంత వరకు స్పీడ్గా కౌంటింగ్ జరిపించాలనే దానికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారని చెప్పచ్చు. ఎందుకంటే 42 మంది అభ్యర్థులు ఉంటారు. 42 మంది అభ్యర్థులకు సంబంధించి ఈవీఎంలో వాళ్ళకు పడినటువంటి ఓట్లన్నీ కూడా కౌంట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్ల సంతకాలు, ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ అంతా కూడా స్పీడప్గా చేయడం, దాన్ని మళ్ళీ ఎలక్షన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో అప్లోడ్ చేయడం, ఇదంతా కూడా సిబ్బందికి స్పీడ్గా చేసే విధంగా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. ఓవైపు అధికారులు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే, మరోవైపు ఇటు పార్టీలలో కావచ్చు, అదేవిధంగా అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థుల్లో మాత్రం ఒక టెన్షన్ ఉంది. రేపు ఫలితం ఏ విధంగా రాబోతుంది, ఎవరు ఇక్కడి నుంచి లోక్సభ లో అడుగు పెట్టబోతున్నారనే దానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పచ్చు. ఇక మహబూబాద్ పార్లమెంటు పరిధిలో కూడా చూస్తే అక్కడ కూడా 11 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా అక్కడ జరుగుతుంది. గురుకుల ఆశ్రమ పాఠశాలకు సంబంధించి కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. ములుగులో అత్యధికంగా ఓటింగ్ సంబంధించి చూస్తే అక్కడ ఎక్కువగా ఉంది. అదేవిధంగా భద్రాచలంకు సంబంధించి కేవలం 13 రౌండ్లలో మాత్రమే పోలింగ్ స్వల్పంగా ఉంది. ములుగు నియోజకవర్గానికి సంబంధించి 22 రౌండ్లలో ఈ కౌంటింగ్ జరుగుతుంది. భద్రాచలంలో 13 రౌండ్లలోనే కౌంటింగ్ జరుగుతుందని చెప్పచ్చు. 7 నియోజకవర్గాలు కలిపి 750 మంది సిబ్బంది ఆ విధుల్లో ఉన్నారు. తర్వాత తొలుత భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించిన లెక్క పూర్తవుతుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం 13 రౌండ్లలో మాత్రమే కౌంటింగ్ జరుగుతుంది. 13 రౌండ్లలోనే పూర్తవుతుంది. కాబట్టి భద్రాచలంకు సంబంధించిన నియోజకవర్గం లెక్కింపు అయితే మొదట పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అయితే విజేత ఎవరు అనే దానికి సంబంధించినటువంటి అంచనాలు మాత్రం మధ్యాహ్నం వరకే చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈవీఎంలకు సంబంధించి కూడా 8 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. తర్వాత 3 అంచెల భద్రత ఉంది. రేపు 8 గంటలకు సంబంధించి ఎన్నికల ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలో కూడా ఈవీఎంలను భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ల నుంచి బయటికి తీసుకొస్తారు. మొత్తంగా దాదాపు 600 మంది పోలీస్ సిబ్బంది కూడా పహారా కాస్తున్నారు. రేపు 144 సెక్షన్ కంటిన్యూగా అమల్లో ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు. మహబూబాద్ నుంచి ఈదుల పూసపల్లి మీదుగా కేసముద్రం గూడూరు వెళ్లే ప్రయాణికులు రామచంద్రపురం కాలనీ గుండా ఎస్వి విద్యాలయం నుంచి పక్కకు వెళ్లే విధంగా కూడా ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. రేపు కౌంటింగ్ సందర్భంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పొచ్చు. ఇక్కడ 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వాళ్ళ భౌతవ్యం కూడా తేలనుంది. ఇక్కడ నుంచి 3 ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బరిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అదేవిధంగా బీజేపీ నుంచి ప్రొఫెసర్ సీతారాం నాయక్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కవిత బరిలో ఉన్నారు. ఈ 3 మధ్య కూడా ఆసక్తికరమైనటువంటి పోటీ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 కూడా చూస్తే 2009లో బలరాం నాయక్ ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత సీతారాం నాయక్ 2014లో ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్గా ఉన్నటువంటి కవిత 2019లో ఆమె ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఈ 3 కూడా రెండోసారి లోక్సభలో అడుగుపెట్టడానికి పోటీ పడ్డారు. వీళ్ళకి సంబంధించినటువంటి కౌంటింగ్ కావచ్చు, ఇదంతా మీద కూడా ఒక సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే 3 ఒక్కొక్కసారి ఎంపీగా గెలిచారు. తర్వాత ఒక నర్సంపేట మినహాయిస్తే మిగతా 6 నియోజకవర్గాలు అంతా కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉన్నాయి. తర్వాత అక్కడ పోలింగ్ జరిగిన తీరు కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభావితమైనటువంటి అంశాలు, తర్వాత ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి దగ్గర కూడా కొత్త ఓటింగ్ మీద చాలా ప్రభావం చూపించనే అంచనాలు వేస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుందనే ఎగ్జిట్ పోల్స్ అన్నిటి కూడా ఒక అంచనాలు అయితే ప్రకటించాయి. సేమ్ టైంలో ఆ పార్టీలో కూడా అదే ధీమా వ్యక్తమవుతుంది. ఎందుకంటే 7 నియోజకవర్గాలలో కూడా, అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. పోలింగ్ జరిగినటువంటి సరళి కావచ్చు, ఇవంతా కూడా ఒక ధీమాను మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. సేమ్ టైంలో బీజేపీకి సంబంధించిన సీతారాం నాయక్ కూడా గతంలో నేను ఎంపీగా పనిచేశాను, అప్పుడున్నటువంటి చరిష్మా కావచ్చు, లేదా మోడీ చరిష్మా, తర్వాత అప్పుడు పనిచేసినటువంటి కొన్ని అంశాలు, అభివృద్ధి పనులు అవన్నీ కూడా తనకు సహకరిస్తాయి. కేంద్రంలో ఉన్నటువంటి 2 దఫాలుగా ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వ ఫలితం తనపైన కనిపిస్తుందనే ధీమాను మాత్రం సీతారాం నాయక్ చెప్తున్నారు. సేమ్ టైంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత పోటీ చేస్తున్నారు. ఆమె సిట్టింగ్ ఎంపీగా ఉన్నా కాబట్టి రెండోసారి గట్టి పోటీ ఇచ్చాననే ఆమె కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అందరిలోనూ మహబూబాద్కు సంబంధించినటువంటి పార్లమెంటు లోక్సభలో ఎలాంటి ఫలితం రాబోతుందనే ఆసక్తి అయితే నెలకొందని చెప్పచ్చు.
ఓవైపు అభ్యర్థుల అంచనాలు ఓవైపు ఉంటే, మరోవైపు అధికారులు మాత్రం కౌంటింగ్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇటు వరంగల్ కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి. రేపు 8 గంటలకు ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కానున్నది. సూర్య.